ఒకవేళ నిజంగా తీన్మార్ మల్లన్న చేసింది వ్యభిచారం అయితే మరి నిజంగా కేటీఆర్ చేసింది ఏమవుతుంది? ఒకవేళ మీరు నిజంగా పార్టీల పక్షాన కాకుండా ప్రజల పక్షాన మాట్లాడితే కేటీఆర్ చేసిన అవినీతి నిజంగా కేటీఆర్ రాకేష్ రెడ్డికి సంబంధించిన ఆధారాలు నేను దాని దగ్గర ఇప్పుడు ఆ విషయానికి వస్తే నా దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదిగో రాకేష్ రెడ్డికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ. ఇది ఏంటంటే ఏనుగుల రాకేష్ రెడ్డి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మొత్తం ట్రాన్సాక్షన్ అసలు దాదాపు ఎవరికైనా నేను క్లియర్గా చెప్తా. ఇగో దీనికి సంబంధించిన అసలు వాస్తవానికి భారత రాష్ట్ర సమితి నుండి రాకేష్ రెడ్డికి ఎంత ట్రాన్స్ఫర్ అనేది ఇగో దీనికి సంబంధించిన లిస్ట్. ఇది భారత రాష్ట్ర సమితి. ఇగో ఇక్కడ SBIN 24052 ఈ నంబర్ నుండి రాకేష్ రెడ్డికి ఎందుకు ఎన్నికల సమయంలో అసలు డబ్బు ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి, కోట్లు ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, మరి ఈ అమౌంట్ 34 జిల్లాలు ఏదైతే ఉన్నదో ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 34 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలలో వివిధ బంకులకు లేకపోతే వైన్స్లకు వివిధ ట్రేడర్స్లకు ప్రైవేట్ కంపెనీలకు ప్రైవేట్ వ్యక్తులకు లక్షలు దాదాపు అయిగో చాలా మటుకు ఎవరికి చూసినా 2,50,000, 5 లక్షలు, 2,50,000, 5 లక్షలు ఇవన్నీ ఇగో దాదాపుగా రాజా కోమల నట, రాజేశ్వర్, యశ్వంతి నౌక ఇవన్నీ పేర్లు ఉన్నాయి నా దగ్గర. ట్రాన్సాక్షన్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. మరి ఎన్నికల సమయంలో ఈ ట్రాన్సాక్షన్ నిజంగా ఎందుకు జరిగింది, రాకేష్ రెడ్డి అకౌంట్ల నుండి వివిధ అకౌంట్లకు ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి, ఆ అకౌంట్ నుండి క్యాష్ రూపకంగా అంటే బ్లాక్ మనీని క్యాష్ రూపకంగా మలిచింది ఎవరు, మరి ఎందుకు ఈ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగింది, దీనిపైన ఏ ఒక్క పేపర్ కూడా ఎందుకు స్పందిస్తలేదు. నిజంగా ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో మేము పోటుగాలం ప్రజల పక్షాన ప్రశ్నిస్తాం, నిజంగా తీన్మార్ మల్లన్న అన్యాయం చేసిండు, అక్రమాలు చేసిండు, తీన్మార్ మల్లన్న ఒక్కడే వ్యభిచారం చేస్తుండని ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఈ దమ్ము ఉంటే లేదు మేము గాజులు వేసుకోలేదు, నిజంగా మేము గాజులు వేసుకోలేదు, మేము ప్రజల పక్షాన కొట్లాడతాం, పార్టీల సంఖ్య నాకం ప్రజల పక్షాన కొట్లాడతామని ఎవరైతే చెప్తా ఉన్నారో ఒకవేళ నిజంగా మీరు గాజులు వేసుకోకపోతే ఈ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగింది ఒక్కరోజన్నా మీ పేపర్లో ఎందుకు రాలేదు? మరి ఈ తెలంగాణ అనుకుంటే తెలంగాణ ప్రజలు నిండా ముంచుతున్నావు నీ పేపరు, నువ్వేం రాసుకొస్తున్నావు, అసలు ఇవాళ ఏం రాసినావు అనేది నేను వినిపించే ప్రయత్నం చేస్తే అసలు వాస్తవం ఏంది, అక్కడ జరిగింది ఏంది, ఎలికట్ట శంకర్రావు ఎందుకు చెప్పిండు, మరి మీద ఏం ఆధారాలు ఉన్నాయి, నిజంగా ఎలికట్ట శంకర్రావుకు డబ్బులు ముట్టలేదని ఆయన మీకు అది చెప్పిండా? ఇప్పుడు తీన్మార్ మల్లన్న టీంకి సంబంధించి 40 లక్షల రూపాయలు ఎలికట్ట శంకర్రావుకి ఇచ్చిందని నేను లైవ్ పెట్టి చెప్పి వినిపించే ప్రయత్నం చేసి వినిపించింది కూడా. ఇప్పుడు ఇచ్చినామని తీన్మార్ మల్లన్న టీమే ఒప్పుకున్నది, రాష్ట్ర కమిటీ ఒప్పుకున్నది. మేము ఇచ్చిన వాస్తవానికి మా ఖర్చుల నిమిత్తం ఇట్లా ఒక పెద్ద మనిషి చేతిలో పెట్టి ఒక పెద్ద మనిషి చేతుల మీదుగా ఎలగట్ట శంకర్రావు అనే వ్యక్తికి మేము నమ్మి ఇచ్చినాం. మా ఖర్చులు వివిధ నియోజకవర్గాల నుంచి జిల్లాల వారి నుంచి దాదాపు కొన్ని వందల మంది వచ్చారు, అక్కడికి స్థానిక ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, వాళ్ళకు హోటల్స్ కానీ రూమ్స్ కానీ అంటే పై ఖర్చులకు కానీ నిజంగా వాళ్ళని వీళ్ళని అడిగి ఒక 40 లక్షల రూపాయలు ఎలికట్ట శంకర్రావు అనే వ్యక్తికి ఇచ్చినామని క్లియర్గా చెప్పినారు. సరే ఎలికట్ట శంకర్రావుకు 40 లక్షలు ఇవ్వలేదని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎలికట్ట శంకర్రావు వచ్చి మీకు చెప్పిండా నాకు పైసలు ఇవ్వలేదని? ఒకసారి ఎలికట్ట శంకర్రావు ఏమంటాడు, మరి నిజంగా వీళ్ళ భాగవతం ఏంది, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఇంకా సంఖ్య ఎన్ని రోజులు నాకుతారు, ఏం కథ, మరి దీనికి సంబంధించిన హిస్టరీ ఏంది ఇది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో చివరి దాకా విని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరి నిజంగా తీన్మార్ మల్లన్న చేసిందే వ్యభిచారమా, లేకపోతే కేటీఆర్ చేసింది వ్యభిచారం కాదా, ఓన్లీ తీన్మార్ మల్లన్న ఒకటి చేస్తేనే వ్యభిచారం అవుతుందా, లేకపోతే అసలు ఏంది కథ అనేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.